దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. లేఖనములోనికి వెళ్దాము. మనము మొదటి సామ్యుయేలు 3వ అధ్యాయము 18వ వచనం. సామ్యుయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలి విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఈ వర్తమానంలో సాముయేలు ఉన్నాడు. సాముయేలుకు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏలి. అయితే ఇక్కడ ఏలి అనే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని దగ్గర సాముయేలు అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు ఏలి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. దైవజనుని దగ్గర పరిచర్య చేస్తున్నాడు. దైవజనునికి కావలసిన సౌకర్యాలు అన్నీ అతడు చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ రోజుల్లో యవన కాలంలో ఉన్న సేవకులే పరిచర్య చేయించుకుంటున్నారు. కానీ ఏలి యవన కాలంలో పరిచర్య చేయించుకోలే. అతడు వృద్ధాప్య కాలములో ఉన్నప్పుడు అతని నేత్రములు, అతని కంటి చూపు కనబడినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక శిశువుని అతని దగ్గర అన్న దైవజనుని దగ్గర ఉంచినప్పుడు ఆ స్వామిలో పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యను బట్టి, ఆ యథార్థతను బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ నీతిని బట్టి దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా జీవిస్తున్నాడు గనక దైవజనుడు పులిపీట మీద నిద్రిస్తున్నాడు. పులిపీఠం కింద తన శిష్యుడైన సాముయేలు నిద్రిస్తున్నాడు. సాముయేలు భక్తి కలిగిన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. యథార్థము కలిగిన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నమ్మకమైన వాడు, సేవకునికి నమ్మకమైన వాడు. అక్కడ పండుకున్నప్పుడు దైవజనుని దర్శించకుండా ఆ పరిచయ విధానమును బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ ప్రార్థనను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ కన్నీరును బట్టి, ఆ ఉపవాసాన్ని బట్టి సాముయేలుని ప్రత్యక్షమయ్యాడు. సాముయేలు ప్రత్యక్షమయ్యి సాముయేలు అన్నాడు. ఇతడు అనుకున్నాడు కదా, అయ్యా చిత్తం అయ్యా అన్నాడు. లేచిండు. ఈ సాముయేలు అనుకున్నాడు, అయ్యో నా దైవజనుడు పిలిచాడు కదా, పోయి నా దైవజనుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు, ఏం చేయాలో అని, దైవజనుడా నువ్వు పిలిచితివి, నేను వచ్చి తిని అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు కదా, ఈ వృద్ధాపంలో ఉన్న ఏలి అన్నాడు, నేను పిలవలేదు బిడ్డ, పోయి పడుకోపో అన్నాడు. మళ్ళీ పన్నాడు. మళ్ళీ లేపాడు దేవుడు. సాముయేలు అని పిలిచాడు. చిత్తం అని మళ్ళీ లేచాడు. దైవజనుడా నన్ను పిలిచావు, నేను వచ్చి తినాను. నేను పిలవలేదు నా కుమారుడు, పడుకోపన్నాడు. రెండవసారి వింది. మూడవసారి అలాగే దేవుడు పిలిచాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అడిగాడు. మూడోసారి ఎప్పుడైతే సాముయేలు ఏలుతో చెప్పాడో, ఏలి హృదయములో ఒక భయము కలిగింది. దైవజనుని ఒంటిలో ఒక వణుకుడు వచ్చేసింది. ఒకసారి, రెండుసార్లు, మూడవసారి ఇలాగ వచ్చి నన్ను పిలుస్తున్నాడంటే ఇది దేవుని స్వరమే కానీ మానవుని స్వరము కాదు. అప్పుడు అన్నాడు సాముయేలు, ఈసారి అలాగే నిన్నెవరైనా పిలిచినట్లయితే చిత్తగించుము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అడుగు.
నాలుగోసారి చేశాడు. చిత్తగించుము ప్రభువా, నీ దాసులను నాకు తెలియజేయు. ఎప్పుడైతే దైవజనుడికి ఈ దర్శనము ఏం చేస్తుందో, ఇది ఏం జరగబోతుందో అని ఆ రాత్రి కలవరపడుతూ తెల్లారనక స్వామివేలుని పిలిచాడు. స్వామివేలు, ఇదిగో రాత్రి నీకు కలిగిన దర్శనం, రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటలు దేనిని మరుగు చేయక, అంటే దేనిని దాచక ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలియజేయము. గట్టిగా చెప్పడకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు స్వామియేలు దేనిని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా దర్శనం ఎలాగ వచ్చిందో, దేవుడు ఎలాగ మాట్లాడాడో, దేవుడు ఎలాగ అతని స్వరము వినబడదో, ఆ ఉన్నది ఉన్నట్లుగా స్వామియేలు దైవజనునికి తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఏదైనా దేవుడు కలిగించింది చెప్తే మాట్లాడిన దేవుడు ఆయనతో మాట్లాడిన దేవుడు అని చెప్పడం ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారముగా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే దాచకుండా స్వామియేలు దైవజనుడికి చెప్పాడో, ఆ దైవజనుని ఆశీర్వాదం, దేవుని అభిషేకం ఈ రెండు కలిపినప్పుడు, ఈ రెండు అతనికి ఆవరించినప్పుడు అతడు స్వామియేలు ఏమైపోయాడంటే దేవుని సాక్షిగా ప్రవక్తగా మారిపోయాడు. ఆమేన్. అలాగా మనం మారిపోతామా? అలాగా మనం చేయగలమా? అలాగా మనం ఉండగలమా? దేవుని సాక్షిగా జీవించాలని ఆశ మనకు ఉందా? ఉంటే నీ పరిచర్యను బట్టి, ఉంటే నీ యథార్థను బట్టి, ఉంటే నీ నీతిని బట్టి, ఉంటే నీవు నీ హృదయంలో దేవునికి చోటిస్తే, నీవు ఏదైతే కోరుకుంటావో, దేవుని సన్నిధిలో ఏదైతే ఆశిస్తావో, ఆ పరిశుద్ధాత్ముడు నీకు అభిషేకంతో నిన్ను నింపుతాడు.